విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని రేగిడి ఆమదాల వలస మండలం బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్లక్ష్యం తీవ్రంగా కనిపిస్తుంది. ఉదయం 9 గంటలు దాటినా ఆసుపత్రి తలుపులు తెరుచుకోకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విరోచనాలతో బాధపడుతున్న తాటిపాడు గ్రామానికి చెందిన ఓ రోగి ఉదయం 7 గంటలకే వచ్చి సిబ్బంది లేకపోవడంతో బయట బెంచ్ పై కూర్చుని ఎదురు చూస్తున్నాడు. అలాగే కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆసుపత్రిలో సిబ్బంది సమయానికి లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యాధికారుల సమయపాలన లోపం వల్ల సేవలు సరిగా అందడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాటిపూడి గ్రామం మాది. ఇలాగ బోరాడు హాస్పిటల్కి వచ్చాను. విరేచన వంతులు అవుతానని 7:30కి వచ్చాను. నేను 9 అవుతుంది, నేను ఎవరు రాలేదు. ఇక్కడ ఫోన్ చేసిన ఫోన్ నెంబర్లు ఎవరు లేరు ఇక్కడ. 108 ఫోన్ చేసినా రెస్పాండ్ లేదు. మరి సామాన్యుల ప్రజలు ఎక్కడికి వెళ్ళాలో ఇది లేదు. తాటిపూడి గ్రామం మాది. ఇలాగ బోరాడు హాస్పిటల్కి వచ్చాను. విరేచన వంతులు అవుతానని 7:30కి వచ్చాను. నేను 9 అవుతుంది, నేను ఎవరు రాలేదు. ఇక్కడ ఫోన్ చేసిన ఫోన్ నెంబర్లు ఎవరు లేరు ఇక్కడ. 108 ఫోన్ చేసినా రెస్పాండ్ లేదు. మరి సామాన్యుల ప్రజలు ఎక్కడికి వెళ్ళాలో ఇది లేదు. ఇక్కడ కుర్చీ ఉంచి పడుకోను వచ్చి కుర్చీ మీద. మరి నాకు ఇదేటి లేక కాలేజీలో విజయనగరంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడుల